తెలుగుకు వెలుగులు దిద్దిన సిపి బ్రౌన్ గ్రంథాలయానికి ఇప్పుడు చీకట్లు కమ్ముకుంటున్నాయా? యోగవేమన విశ్వవిద్యాలయానికి అనుబంధం చేశాక తెలుగు భాష అభిమానులకు అలాగే సిపి బ్రౌన్ గ్రంథాలయానికి బంధం తగ్గిందా? నిధుల కొరతకు కారకులెవరు? ఇదే అంశంపై మనతో పాటు మాట్లాడడానికి జానమద్ది హనుమత్ శాస్త్రి కుమారుడైనటువంటి జానమద్ది విజయభాస్కర్ గారు ప్రస్తుతం మన కేటీవీ స్టూడియోతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్కారం అండి. సార్ చెప్పండి, అసలు సిపి బ్రౌన్ గ్రంథాలయాన్ని ఎప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది? ఆ ఏర్పాటు చేయడానికి గల ఉద్దేశం ఏంటి సార్? కడపలో చార్ల్స్ ఫిలిప్ బ్రౌన్ అనే ఒక ఇంగ్లీష్ దొర అసిస్టెంట్ టు కలెక్టర్కి సహాయకుడుగా ఉద్యోగరీత్యా నియమింపబడ్డాడు. ఆ రోజుల్లో థామస్ మన్రో అనే అతను కలెక్టర్గా పనిచేస్తూ ప్రజల భాషలో వ్యవహారాలు నిర్వహిస్తే వాళ్ళ కష్టాలు వాళ్ళ కడగండ్లు మనకు తెలుస్తాయి, తద్వారా వారి సమస్యల పరిష్కారాన్ని మనం చొరవ చూపచ్చు. 1987 సంవత్సరం జనవరి 22వ తేదీన ఒకనాడు చార్ల్స్ ఫిలిప్ బ్రౌన్ కడపలో నివసించిన శిథిలమైన బంగళాను గుర్తించి అక్కడ చార్ల్స్ ఫిలిప్ బ్రౌన్ స్మృత్యంకంగా ఒక గ్రంథాలయం ఏర్పాటు చేయడం సబబుగా ఉంటుందని ఆనాటి పెద్దలు, ఒకప్పటి కడప జిల్లా కలెక్టర్ స్వర్గీయ డాక్టర్ పిఎల్ సంజీవిరెడ్డి గారు, వారి తండ్రి మాజీ పార్లమెంటు సభ్యులు స్వర్గీయ పైడి లక్ష్మయ్య గారు సూచించడం, ఆ స్థలం ప్రముఖ ఆడిటర్ సంపత్ కుమార్ గారి తండ్రి గారికి చెందడంతో అప్పట్లో కలెక్టర్ గారు పిలిపించి వారిని ఒప్పించి ఆ స్థలాన్ని విరాళంగా తీసుకోవడం జరిగింది. 22/1/1987 తేదీన అప్పటి కలెక్టర్ శ్రీ జంజాల హరినారాయణ గారి ఆధ్వర్యంలో ఉదయం 8 గంటల ప్రాంతంలో పద్మశ్రీ పుట్టపర్తి నారాయణచార్యులు గారు, స్థానిక సాహితీ అభిమానులు, పెద్దలు, బ్రౌన్ మెమోరియల్ ట్రస్ట్ సభ్యులతో భూమి పూజ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. తర్వాత అప్పటి కార్యక్రమాల్లో తెలుగు గ్రామీణ క్రాంతి పథకం అనే ఒక పథకం ద్వారా నిధులు సేకరించడం, తర్వాత ప్రజల నుండి, వదాన్యుల నుండి పుస్తక రూపేణ, ఆర్థిక రూపేణ విరాళాలు సేకరించడం, బ్రౌన్ మెమోరియల్ ట్రస్ట్ ఒక యజ్ఞంగా ఈ బ్రౌన్ గ్రంథాలయ నిర్మాణాన్ని చేపట్టడం జరిగింది. అంచెలంచెలుగా గ్రంథాలయం ఎదుగుతుంది. గ్రంథాలయ చరిత్రలో ముఖ్యమైన ఘట్టం పలుమార్లు నాన్నగారు చెప్తూ ఎంతో గర్వపడేవాడు. మధ్యప్రదేశ్లోని బస్తర్కి చెందిన సుబ్బారావు అనే ఒక కార్మికుడు తన రోజువారీ కూలీలో నుంచి ఒక 10 రూపాయలు మనీ ఆర్డర్ పంపుతూ బ్రౌన్ పేరుతో గ్రంథాలయం కట్టడం చాలా గొప్ప విషయమని, తాను ఒక పేద కార్మికుడినని, తన వంతుగా 10 రూపాయల విరాళం పంపుతున్నానని, దయచేసి స్వీకరించమని ఒక మనీ ఆర్డర్ ద్వారా పంపడంతో 10 లక్షలుగా సమానంగా భావించారు స్వర్గీయ శ్రీ శాస్త్రి గారు. అలాగే జిల్లాలోని దాదాపు 26,000 మంది పాఠశాల విద్యార్థులు ఒక్కొక్కరు ఒక్కొక్క రూపాయి చొప్పున విరాళం ఇస్తే ఆ విరాళంతో బ్రౌన్ గ్రంథాలయానికి ఆనాడు ప్రహరీ నిర్మాణం జరిగింది. ఇలా ఎందరో తమ శక్తి మేరకు పుస్తకాల రూపేణ ఆర్థికంగా సహాయ సహకారాలు అందించారు. ఒక స్థాయిలో ఒకానొక దశలో గ్రంథాలయ నిర్వహణ భారంగా మారి ఆ విద్యుత్ బిల్లులు చెల్లించడం కానీ, అక్కడ పనిచేస్తున్న సిబ్బందికి వారికి జీతాలు, ఆ నిర్వహణ ఖర్చులు తడిసి మోపెడై చాలా బరువు పడడంతో నాన్నగారిని చూసి ప్రజలు భయపడిపోయి దాక్కునే పరిస్థితి వచ్చింది. స్వామి వస్తే ఒక పుస్తకం అన్న అడుగుతాడు, ₹1 లెక్కో ఒక బుక్ అడుగుతాడయ్యా, మన దగ్గర బుక్కులు ఇచ్చే అలవాటు లేదు, డబ్బులు చూసొస్తా దేవాలయానికి వేయచ్చు కానీ ఎక్కడి లైబ్రరీకి అని చాలా విసుక్కునే పరిస్థితుల్లో, నిర్వహణ బరువైన అప్పటి పరిస్థితుల్లో అప్పట్లో పార్లమెంటు సభ్యుడిగా ఉన్న స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర్ గారిని నేను 2-3 సార్లు కలిసి నాన్నగారి పరిస్థితి ఇవ్వద్దు, ఈ ఆందోళనతో ఆయన చాలా నిర్వీర్యమైపోతున్నాడన్న, బ్రౌన్ గ్రంథాలకి మీరు ఏదైనా సహాయం చేయండి అంటే, ఆయన చేస్తున్న యజ్ఞానికి ఒక ఎంపీగా కానీ ఎమ్మెల్యేగా కానీ ఆ ఫండ్స్ సరిపోవు, నేను ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతాను, ఆ రోజు మీరు నన్ను నా కాలర్ పట్ట నిలదీసి అడగండి, బ్రౌన్ గ్రంథాలయానికి నేను నా వంతుగా తప్పక సహాయం చేస్తున్నాడు. మహానుభావుడు 2005లో ముఖ్యమంత్రి అయ్యాక బ్రౌన్ గ్రంథాలయం సందర్శించాడు. వాళ్ళ శాస్త్రి గారు ఇవాళ చెప్పండి బ్రౌన్ గ్రంథాలయానికి ఏం చేయాలనేసి. బ్రౌన్ గ్రంథాలయాన్ని మీకు అప్పగిస్తాం, మీరు ఏమన్నా చేయండి, దీన్ని నిలబెట్టండి, భావి తరాల ఒక వెలుగు స్తంభంగా దీన్ని ఉంది. తెలుగు భాషా సాహిత్య సముద్ధరణకు ఎంతో కృషి చేసిన బ్రౌన్ స్మృత్యంకంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా లేని విధంగా బ్రౌన్ గ్రంథాలయం ఏర్పాటు చేశాము. దీన్ని 10 కాలాల పాటు నిలబెట్టడానికి ప్రాధేయపడటంతో బ్రౌన్ శాస్త్రి గారిని ఓదారుస్తూ
ఇక నాకు బాధ్యతలు అప్పగించండి అని స్వర్గీయ శాస్త్రి గారు కంటతడి పెట్టిన ఘట్టాలు ఆయన జీవితంలో మూడు సార్లు. ఒకసారి వాళ్ళ తల్లి చనిపోయినప్పుడు కంటతడి పెట్టారు, రెండవసారి 3 ఆడపిల్లలు పెళ్లి చేసేప్పుడు కంటతడి పెట్టారు అత్తగారింటికి పంపే టైంలో. తర్వాత బ్రౌన్ గ్రంథాలయాన్ని అప్పట్లో వెంకటేశ్వర విశ్వవిద్యాలయం అనుబంధంగా ఉన్న పీజీ సెంటర్కి హ్యాండ్ ఓవర్ చేసేటప్పుడు ఒక కూతుర్ని తిరిగి ఎవరికి అప్పగిస్తున్నామన్న రీతిలో చాలా ఉద్వేగానికి లోనై కంటతడి పెట్టారు. రాజశేఖర్ గారు హామీతో 15 లక్షల రూపాయలు సంవత్సరం గ్రాంట్ మంజూరు చేశారు. ఆ తర్వాత అంచెలంచెలుగా దాన్ని 25 లక్షలకు పెంచారు. తిరిగి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాక దాన్ని 30 లక్షలకు పెంచడం జరిగింది. తర్వాత యోగి వేమన విశ్వవిద్యాలయం కడపలో ఏర్పాటు చేయడంతో పాలనాపరమైన బాధ్యతలను యోగి వేమన విశ్వవిద్యాలయానికి అప్పచెప్పడం జరిగింది. 29/11/1995లో నడయాడే గాంధీగా పిలువడే వావిలాల గోపాలకృష్ణ గారి ఆధ్వర్యంలో అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు బ్రౌన్ గ్రంథాలయాన్ని ప్రారంభించడం జరిగింది. అంచెలంచెలుగా బ్రౌన్ గ్రంథాలయం ఎదిగింది. ఈనాడు 2 అంతస్తులతో దాదాపు 1,00,000కు పైగా వివిధ రకాలైనటువంటి సాహిత్యపరమైన, శాస్త్రపరమైన, ఆధ్యాత్మిక, సాంఘిక, సాంకేతిక పుస్తకాలతో బ్రౌన్ గ్రంథాలయం పలు భాషల పుస్తకాలతో విరాజిల్లుతుంది. కేవలం గ్రంథాలయమే కాకుండా అక్కడ దాదాపు 200 పైచిలకు తాళపత్ర గ్రంథాలు, అవన్నీ పురాతన కాలం చెందినటివి. అవన్నీ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి సేకరించడం జరిగింది. ఒకప్పుడు కడప మయానా నవాబులు కడపను పాలించారు. ఆనాటి ఆ నవాబుల కాలం నాటి పురాతన నాణాలు, రాగి ఘంటాలు, తామ్ర పత్రాలు, తాళపత్రాలతో బ్రౌన్ గ్రంథాలయం ఒక వినూత్నమైన రూపురేఖలను సంతరించుకుంది. ఇవాళ రాష్ట్రంలో ఒక ప్రత్యేకతను సంతరించుకున్న బ్రౌన్ గ్రంథాలయం గత 15 సంవత్సరాలుగా కొంత నిస్తేజానికి లోనైందని చెప్పవచ్చు. యోగి వేమన విశ్వవిద్యాలయం వారి అనుబంధంగా ఉండటంతో చాలా బాగుపడుతుంది. దాన్ని పరిశోధనా కేంద్రంగా తీర్చిదిద్దడంతో నిజమైన పరిశోధనలు జరుగుతాయనే ఉద్దేశంతో భాషా ప్రేమికులు, పరిశోధకులు ఎంతో ఆనందపడ్డారు. కానీ పరిశోధనలకు దూరంగా బ్రౌన్ గ్రంథాలయం కేవలం దాదాపుగా అక్కడ ప్రాచీన కవుల జయంతులు, వర్ధంతులకు కేంద్రంగా అవుతుందే కానీ చెప్పుకోదగ్గ కార్యక్రమాలు లేవనేది నిర్వివాదాంశమైన అంశం. ఇది ఈనాడు మన పూర్వ ముఖ్యమంత్రి శ్రీ యడుగూరి సందింటి జగన్మోహన్ రెడ్డి గారిని పలుమార్లు ఒత్తిడి చేయడంతో ఆయన నేను లైబ్రరీ వస్తాను అని చెప్పడం, 2021 సంవత్సరం జూలై 9వ తేదీన బ్రౌన్ గ్రంథాలయం సందర్శించి 5,50,00,000 రూపాయలు నిధులు మంజూరు చేస్తున్నట్లుగా జీవో ఇచ్చారు. తిరిగి ఒక 3 సంవత్సరాల పాటు కాలయాపన జరగడంతో ఆ నిర్మాణ ఖర్చులు 6,87,00,000 పెరగడంతో తిరిగి వారిని వేధించి బాధించి నిధులు మంజూరు చేయమని పదే ప్రాధేయపడడంతో 2023 జూలైలో 6,83,00,000 రూపాయలకు నిధులు పెంచుతూ మంజూరు చేసినట్లుగా జీవో ఇవ్వడం జరిగింది. వారు ఇచ్చిన జీవో ప్రకారంగా 3,20,00,000 రూపాయలతో ఒక 25 సెంట్ల స్థలాన్ని బ్రౌన్ గ్రంథాలయం వెనకల ఉన్నటువంటి స్థలాన్ని కొనుగోలు చేయడం జరిగింది. డిసెంబర్లో 3,60,00,000 రూపాయలు నిధులతో స్వంత భవనాల నిర్మాణం చేపట్టమనేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉన్నత విద్యాశాఖ అధికారి కార్యదర్శి గారు వేగవన విశ్వవిద్యాలయం వారికి R&B రహదారులు భవనాల శాఖ వారితో కానీ లేదా ఆంధ్రప్రదేశ్ విద్యా మౌలిక సదుపాయాల సంస్థ ద్వారా కానీ భవన నిర్మాణాలు చేపట్టమని చెప్పి 2024 జనవరిలో వారికి ఒక లేఖ ఇవ్వడం జరిగింది. చాలా బాధాకరమైన విషయం ఏంటంటే ఈనాడు నిధులు ఉండి కూడా యోగి వేమన విశ్వవిద్యాలయ పరిధిలో ఉన్నటువంటి బ్రౌన్ గ్రంథాలయానికి ప్రభుత్వం మంజూరు చేసిన నిధులు యోగి వేమన విశ్వవిద్యాలయం వారి అకౌంట్లో ఉండి కూడా నిధులు ఉండి నీరసించిపోతుంది బ్రౌన్ గ్రంథాలయం. గతంలో బ్రౌన్ గ్రంథాలయానికి సలహా మండలి ఒకటి ఏర్పాటు చేయడింది. అప్పట్లో స్వర్గీయ డాక్టర్ కేతు విశ్వనాథ్ రెడ్డి గారు, కట్టా నరసింహులు గారు, స్వర్గీయ హనుమశాస్త్రి గారు, అప్పటి జిల్లా కలెక్టర్ గారు ప్రధాన పోషకులుగా ఉన్నారు. రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి గారు, ప్రాంతీయ ఇంటర్మీడియట్ విద్యా బోర్డు కార్యదర్శి గారు అందరూ సభ్యులుగా ఉన్నారు. వారి చొరవతో కార్యక్రమం రూపకల్పన చేయడం, ఆ మేరకు అభివృద్ధి పథంలో బ్రౌన్ గ్రంథాలయం పయనించింది. తిరిగి 2019లో బ్రౌన్ గ్రంథాలయం యొక్క సలహా మండలిని ఏర్పాటు చేయమని పలుమార్లు కోరగా ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి యోగి వేమన విశ్వవిద్యాలయం వారిని ఒక సలహా మండలి ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సలహా మండలిలో స్వర్గీయ కేతు విశ్వనాథ్ గారు, నేను, సత్యాగ్ని షేక్ హుస్సేన్ సత్యాగ్ని గారు, సిద్ధవాడానికి చెందిన వెంకట సుబ్బన్న గారు, NC రామసుబ్బారెడ్డి గారు, ఇలాంటి వాళ్ళందరితో ఒక కమిటీని ఏర్పాటు చేయండి. 30 నెలల కాలంలో కేవలం 7 సమావేశాలు జరిగాయి. 2021 తర్వాత ఇప్పటి వరకు కూడా ఒక్క సమావేశం కూడా నిర్వహణ జరగలేదు. 4 సభ్యులు చనిపోయారు. పునర్వ్యవస్థీకరించే పలుమార్లు కోరడం జరిగింది.
అదృష్టవశాత్తు ఏంటంటే ఈ బ్రౌన్ గ్రంథాలయ సలహా మండలికి సాక్షాత్తు జిల్లా కలెక్టర్ గారే చీఫ్ ప్యాటర్న్గా ఉంటారు. యోగ విశ్వవిద్యాలయ కులపతి గారు ఆయన చైర్మన్గా ఉంటారు. ఈ విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ గారు కుల సచివులు సభ్య కార్యదర్శిగా ఉంటారు. గ్రంథాలయ బాధ్యులు సలహా మండలి సభ్యులు 3 నెలలకు ఒక మారు ఈ సమావేశమై గ్రౌండ్ గ్రంథాల నిర్వహణ గురించి చేపట్టాల్సిన కార్యక్రమం గురించి చర్చించి ఆ మేరకు కార్యక్రమం రూపకల్పన చేయడం జరుగుతుంది. సార్, అలాగే సిపి బ్రౌన్ అనేవారు ఎవరు అసలు? ఆ గ్రంథాలయానికి సిపి బ్రౌన్ గ్రంథాలయం అనే పేరు ఎందుకు పెట్టాల్సి వచ్చింది? చార్ల్స్ ఫిలిప్ బ్రౌన్ అనే ఒక విదేశీయుడు కలకత్తాలో 1798 నవంబర్ 10వ తేదీన జన్మించారు. వారి తండ్రి గారు క్రైస్తవ మిషనరీ డేవిడ్ బ్రౌన్, తల్లి గృహిణి కౌలే. ఆ దంపతులు పుట్టినవాడే బ్రౌన్. చదువుకుంటూ ఉద్యోగరీత్యా మెడ్రాస్కి రావటం, థామస్ మన్రో గారు అప్పట్లో ఆ కలెక్టర్గా ఉండటంతో ఆయన ప్రజలతో తెలుగులో మాట్లాడుతూ అనర్గళంగా తెలుగులో మాట్లాడుతూ ప్రజల సాధక బాధకాలను తెలుసుకుంటూ ప్రజలలో మన బాధలు విన్నాడు కాబట్టి తప్పకుండా పరిష్కారం చేస్తాడు ఒక నమ్మకాన్ని కలిగించాడు. బ్రౌన్ మన్రో గారి యొక్క ప్రవర్తనను, ఆయన వ్యవహార శైలిని, భాష మీద ఉన్న పట్టును గమనించి తాను కూడా తెలుగు నేర్చుకోవాలని ఒక తపనతో తెలుగు నేర్చుకోవడం జరిగింది. అప్పట్లో ఆయన అసిస్టెంట్ టు కలెక్టర్కు సహాయకుడి హోదాలో పనిచేయడం జరిగింది. వృత్తిరీత్యా 2 పర్యాయాలు కడప జిల్లాలో ఆయన కలెక్టర్కు సహాయకుడికి పనిచేయడం జరిగింది. ఆయన వివిధ ప్రాంతాల్లో పర్యటించేటప్పుడు పల్లె పట్టు జనాలు వేమన పద్యాలను చెప్పుకుంటూ ఉండేవారు. ఆయన నిలబడి ఏంటి ఈ పద్యాలు, ఏంటి వ్యవహారాలు అంటే ప్రజల జీవనాల్ని, విధానాల్ని, ప్రజల కట్టుబాట్లను, ప్రజల యొక్క కష్టాలను, నష్టాలను వేమన గారు ఆనాడే వెలుగులోకి తెచ్చి సాంఘిక దురాచారాలను చీల్చి చెండాడిన ఒక సామాజిక విప్లవకారుడు ప్రజాకవి వేమన పద్యాలను విని ఆకర్షితుడై ఆ ప్రభావానికి లోనైన బ్రౌన్ వేమన పద్యాలను సేకరించి వాటిని ఆంగ్లంలోకి తర్జుమా చేసి ప్రచురించడం జరిగింది. భారత భాగవత రామాయణాది తాళపత్ర గ్రంథాల నిక్షిప్తమై ఉన్న మన పురాణ ఇతిహాసాలను కూడా ఆయన సమీకరించి చేతి పేపర్ ద్వారా వాటిని వెలుగులో తీసుకొచ్చి ముద్రింపజేసిన కారణజన్ముడు చార్ల్స్ ఫిలిప్ బ్రౌన్. తెలుగు భాషా సాహిత్యాలకు తెలుగువారి కంటే గొప్ప విశేషమైన కృషి చేసినవాడు, ఒక కారణజన్ముడు, తెలుగు సూర్యుడు, తెలుగు భాషా సముద్ధారకుడు చార్ల్స్ ఫిలిప్ బ్రౌన్. ఆయన స్ఫూర్త్యంకంగా బ్రౌన్ గ్రంథాలయం ఏర్పాటు చేయడం సబబుగా ఉంటుంది. ఆనాడు పండితులందరినీ తన బంగళాలో పెట్టుకుంటూ తన విధి నిర్వహణ ఒకవైపు, తెలుగు భాష పట్ల ఉన్న మమకారంతో పండితులను చేరదీసి వివిధ రకాలైన విషయాలు వారితో చర్చించుతూ ఆనాడు బ్రౌన్ కాలేజీగా పిలువబడేది ఒకనాటి బ్రౌన్ బంగళా. ఆ శిథిలమైన బంగళాను ఒక సుందర హర్మ్యంగా, ఒక సుందరమైన గ్రంథాలయంగా శాస్త్రి గారు ఎందరో వదాన్యులతో వారి ఆర్థిక సహాయంతో దాన్ని ఒక గ్రంథాలయంగా తీర్చి ఎందరో మహానుభావులు అందరూ సహకరించారు. కాబట్టి ఇవాళ శాస్త్రి తాను ఒక మేస్త్రిగా బ్రౌన్ గ్రంథాలయాన్ని నిర్మించడాన్ని గర్వంగా చెప్పుకుంటాడే కానీ కేవలం తన వల్లనే గ్రంథాలయం నిర్మించడాన్ని ఆనాడు ఈనాడు ఏనాడు ఆయన ఎక్కడ కూడా ఏ సందర్భంలో కూడా చెప్పుకోలేదు. ప్రజల యొక్క విరాళాలతో ప్రజల కోసమే, భావి తరాల వాళ్ళ కోసం ఒక విజ్ఞాన భాండాగారంగా దీన్ని తీర్చిదిద్దాలా అనే ఆయన ఆశయానికి రాజశేఖర్ గారు అండగా నిలబడి నిధులు మంజూరు చేస్తూ ఇంతింత ఒటుంటింత ఉన్న చందంగా ఈనాడు బ్రౌన్ గ్రంథాలయం రాష్ట్రంలోనే ఒక వినూత్నమైన ఒక గొప్ప కేంద్రంగా విరాశిల్లుతున్నది. సార్, మరి సిపి బ్రౌన్కి అలాగే కడపకి ఉన్నటువంటి సంబంధం ఏంటి? చార్ల్స్ ఫిలిప్ బ్రౌన్ వృత్తిరీత్యా కడప కలెక్టర్కు సహాయకుడిగా అసిస్టెంట్ టు కలెక్టర్ హోదాలో పనిచేయడంతో 2 పర్యాయాలు ఆయన కడప జిల్లాలో కలెక్టర్ సహాయకుడిగా పనిచేయడంతో కడప యొక్క ప్రభావం, ప్రజల యొక్క ఆవేశాలు కానివ్వండి, ప్రజల యొక్క నిర్భీతి కానివ్వండి, ప్రజల యొక్క భాష కానీ ఎలాంటి సంకోచం లేకుండా తమదైన శైలిలో కడప భాష యాసకు ఒక ప్రత్యేకత ఉంది. ఎక్కడ పోయినా కానీ ఏ విషయమైనా కుండ బదులు కొట్టే రీతిగా ముక్కుసూటిగా మాట్లాడడం కడప ప్రజల యొక్క జీవ లక్షణం, అది సహృదయ లక్షణం. అందువల్ల కడప భాష పట్ల యోగవేమన తిరుగాడిన ప్రాంతం, ఆ యోగవేమన చెప్పిన పద్యాలు, చాటువుల ప్రభావము బ్రౌన్ యొక్క జీవితం మీద గొప్ప ప్రభావం చూపింది. తెలుగు భాష పట్ల బాగా ఆకర్షితుడయ్యాడు కాబట్టి తెలుగు భాష సాహిత్యాల అభివృద్ధికి విశేషమైన కృషి చేయదు. తన జీవితపు చివరి క్షణం వరకు కూడా విదేశాలకు వెళ్ళిపోయినా అక్కడ లండన్లో యూనివర్సిటీలో కూడా తెలుగు ప్రొఫెసర్గా పనిచేసి తన జీవితం అంతా తెలుగు భాష సాహిత్య సేవకు కృషి చేసిన కారణజన్ముడు బ్రౌన్. సార్, మరి బ్రౌన్ గ్రంథాలయాన్ని నిర్మించడానికి గల మూలం ఎప్పుడు కలిగింది సార్? డాక్టర్ పిఎల్ సంజీవ్ రెడ్డి గారు తండ్రి గారు ఆయన స్వతహాగా ఒక మంచి కవి, రచయిత, మాజీ పార్లమెంటు సభ్యులు, మాజీ ఎండోమెంట్స్ కమిషనర్. తెలుగు భాష మీద ఆయనకున్న మక్కువతో ఒకప్పుడు బ్రౌన్ కడప ప్రాంతంలో నివసించాడని,
ఆయన ఈ ప్రాంతంలో ఉండి తెలుగు భాషా సాహిత్యాలకు ఎంతో సేవ చేశాడు అన్న విషయం తెలుసుకొని తన కుమారుడు కలెక్టర్ను ఒక విదేశీయుడు తెలుగు భాషకి ఇంత సేవ చేశాడు కడపలో ఉన్నాడురా, మనం అతని జ్ఞాపకంగా ఇక్కడ ఏదైనా చేస్తే బాగుంటుంది, నువ్వు చొరవ తీసుకో అని సంజీవ్ రెడ్డి గారు కలెక్టర్ గారికి చెప్పటము, ఆయన ఆ స్థలానికి సంబంధించిన యజమాని కృష్ణస్వామి గారు అప్పట్లో గొప్ప ఆడిటరు, వారి కుమారుడు సంపత్ కుమార్ గారు ఆయన ప్రముఖ ఆడిటరు, చార్టర్డ్ అకౌంటెంట్, వాళ్ళని పిలిపించి శాస్త్రి గారిని పిలిపించి ఒక సమావేశం ఏర్పాటు చేసి మీరు ఆ 20 సెంట్ల స్థలంలో ఏ స్థలంలో అయితే బ్రౌన్ బంగళా అనేది ఒకటి ఉండిందో అది శిథిలం అయిపోయింది, దాన్ని మీరు విరాళంగా ఇవ్వండి, అక్కడ ఒక అపూర్వమైన గ్రంథాలయం నెలకొల్పుతాం, బ్రౌన్కు ఒక స్మృతి చిహ్నం ఏర్పాటు చేస్తామని చెప్పడంతో సంపత్ కుమార్ గారు పెద్ద మనసు దాన్ని అంగీకరించడం, ఆ విరాళంగా ఇవ్వడం, అదే పునాదుల మీద తెలుగు గ్రామీణ క్రాంతి పథకం నిధులతో భవన నిర్మాణం చేపట్టడం జరిగింది. తర్వాత అంచెలంచెలుగా ఎదిగింది. జ్ఞానపీఠ్ అవార్డు పురస్కార గ్రహీత డాక్టర్ శ్రీ నారాయణ రెడ్డి గారు ఎంపీగా ఉన్నప్పుడు అప్పటి కలెక్టర్గా పనిచేసినటువంటి శ్రీ కేవీ రమణాచారి గారు నారాయణ రెడ్డి గారిని తెలుగు భాషతోనే మీకు జ్ఞానపీఠ అవార్డు వచ్చింది కాబట్టి తెలుగు భాషా సాహిత్యాలకు విశేషమైన కృషి చేసిన బ్రౌన్ స్మారకంగా బ్రౌన్ గ్రంథాలయానికి ఒక ఆర్థిక సహాయం మీరు చేయాలంటే తన పేరు పెడితే ఒక 10 లక్షల రూపాయలు ఇస్తానని చెప్పడంతో బ్రౌన్ భాషా సాహిత్య పరిశోధనా కేంద్రం అనే ఒక పేరుతో 2వ అంతస్తు నిర్మించడం జరిగింది. దాని నారాయణ రెడ్డి గారే పార్లమెంటు సభ్యుడు హోదాతో 200 సంవత్సరాల ఉత్సవం జరిపేటప్పుడు దాన్ని ప్రారంభించడం జరిగింది. ఆ విధంగా కడపలో బ్రౌన్ గ్రంథాలయం రూపుదిద్దుకోవడం జరిగింది. సరే, మరి బ్రౌన్ గ్రంథాలయాన్ని ఎందుకు ప్రభుత్వ పరం చేయాల్సి వచ్చిందంటారు? ఆనాడు బ్రౌన్ మెమోరియల్ ట్రస్టులో అప్పుడు కడప పట్టణంలో వంటి ప్రముఖులు జేసీ సుబ్బయ్య గారు, ప్రముఖ న్యాయవాది శ్రీ జె కృష్ణమూర్తి గారు, సాంబశివయ్య గారు, ఎన్సి రామసుబ్బారెడ్డి గారు, జానకిరామ్ గారు, వీళ్ళందరితో కలిసి సిపి బ్రౌన్ మెమోరియల్ ట్రస్ట్ అనే ఒక సంస్థను ఏర్పాటు చేసి దానికి స్వర్గీయ సంపత్ కుమార్ గారు అధ్యక్షులుగా, మా తండ్రి గారు స్వర్గీయ డాక్టర్ జానమద్ది హనుమత్ శాస్త్రి గారు కార్యదర్శిగా, శ్రీ కృష్ణమూర్తి గారు ఉపాధ్యక్షులుగా ఈ కమిటీ వారు సాహిత్య ప్రియులను గ్రంథాలయ ప్రేమికులను అందరినీ కలిసి వారి ద్వారా నిధులు సేకరించి ప్రభుత్వ పరంగా అప్పట్లో కలెక్టర్గా వచ్చే ప్రతి వారు బ్రౌన్ మెమోరియల్ ట్రస్టుకు వాళ్ళ ఒక చీఫ్ ప్యాట్రన్ హోదాలో ఉండేవారు కాబట్టి వాళ్ళను ఒప్పించి వాళ్ళ ద్వారా ప్రభుత్వ పరంగా నిధులు సేకరించడం జరిగింది. ఈ కోవలో అప్పట్లో జాయింట్ కలెక్టర్ పనిచేసే శ్రీ గిరిధర్ గారు 75,000 రూపాయలు ఆయన ప్రభుత్వపరమైన నిధులు ఇవ్వడము, అంచెలంచెలుగా కలెక్టర్లుగా పనిచేసిన దాదాపుగా కలెక్టర్లకు పనిచేసిన ప్రతి ఒక్కరూ తమ శక్తి మేరకు బ్రౌన్ గ్రంథాల అభివృద్ధికి విశేషమైన శ్రద్ధాశక్తులు కనబరుస్తూ సహాయ సహకారాలు అందించిన వారి యొక్క చొరవ ప్రోత్సాహం ప్రోద్బలం వల్లనే బ్రౌన్ గ్రంథాలయం నిలబడింది. తరువాత అది కాలక్రమేణా ఆ ట్రస్టు నిర్వహణ, ఆ గ్రంథాలయ నిర్వహణ, సిబ్బంది జీతాలు, ఆ కరెంటు ఖర్చులు తడిచి మోపడి కావడంతో నిర్వహణ భారమైనప్పుడు విధి లేని పరిస్థితుల్లో ఇక నిర్వహించలేము అనే ఒక బాధాపరితప్త హృదయంతో ఒక ప్రభుత్వ పరం చేయాలన్న ఆలోచనతో వెంకటేశ్వర విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్నటువంటి పీజీ సెంటర్ వారికి అప్పచెప్పడం జరిగింది. ఆ విషయంలో అప్పటి వైస్ ఛాన్సలర్ జిఎన్ రెడ్డి గారు, బండి గోపాల్ రెడ్డి గారు వాళ్ళు కూడా విశేషమైన చొరవ చూపడంతో దీన్ని తదుపరి రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి అయ్యాక కడపలో యోగవేమన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయడం, దానికి అనుబంధంగా ఈ బ్రౌన్ గ్రంథాలయాన్ని వారికి హస్తగతం చేయడం జరిగింది. సరే, అలాగే మరి ఈ గ్రంథాలయాన్ని యోగవేమన విశ్వవిద్యాలయానికి అనుసంధానం చేయకముందు, అంటే అనుబంధం చేయకముందు ఎలా ఉండేవి నిధులు, చేసిన తర్వాత ఇప్పుడు ఎలా ఉన్నాయి? అప్పట్లో ప్రజల విరాళాలతో కొంతమంది చదువుకున్నవారు తమ దగ్గర ఉన్న పుస్తకాలను విరాళంగా ఇవ్వడంతో అంచెలంచెలుగా ఈ గ్రంథాలయం అభివృద్ధి చెందింది. శాస్త్రి గారు మాకు ఇచ్చిన ఆస్తిని ఇంటిండా పుస్తకాలు ఊరంతా స్నేహితులు. ఆ ఇంటిండా పుస్తకాలు కేవలం మన కుటుంబం వరకే ఉంటాయి, భవిష్యత్తులో మీరు ఇన్ని పుస్తకాలు చదవలేరు, గ్రంథాలయానికి ఇస్తాము అని చెప్పడంతో చారిటీ స్టార్ట్స్ విత్ హోమ్ అనే ఒక సామెత ఉంది ఇంగ్లీష్లో. ముందు మన వంతుగా మనం పుస్తకాలు ఇస్తే తర్వాత జనాల దగ్గర నుంచి సేకరించాలనే ఉద్దేశం దాదాపు 8,000 పుస్తకాలు శాస్త్రి గారు బ్రౌన్ గ్రంథాలయానికి ఇవ్వడం జరిగింది. తదుపరి ఎందరో విద్యావేత్తలు పెద్దవాళ్ళు అందరూ వారు తమ దగ్గర ఉన్న మంచి మంచి పుస్తకాలు, విలువైన పుస్తకాలు కూడా రాష్ట్రంలో ఎక్కడా దొరకని అపురూపమైన గ్రంథాలు, తాళపత్ర గ్రంథాలు, విశేషమైన సంచికలు బ్రౌన్ గ్రంథాలయంలో లభిస్తాయని ఎందరో పెద్దలు వచ్చి మాకు కావలసిన పుస్తకాల కోసం రాష్ట్రంలోని ప్రముఖ గ్రంథాలైన గౌతమి గ్రంథాలయము, వేటపాలెంలోని సారస్వత నికేతనము, అనకాపల్లిలోని శారదా గ్రంథాలయము అన్ని దగ్గర కూడా ప్రయత్నించారు. అక్కడ దొరకని పుస్తకాలు కూడా మీ దగ్గర ఉన్నాయి, చాలా గొప్ప లైబ్రరీని శ్లాఘించారు. ఇటువంటి లైబ్రరీని
బరువు అయిపోయినప్పుడు రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి అయ్యాక దానికి సంవత్సరానికి 15 లక్షల రూపాయలు గ్రాంట్ను మంజూరు చేయడంతో కొంతమేరకు నిలదొక్కునింది. దాన్ని క్రమేపీ పెంచుతూ 25 లక్షల రూపాయల దాకా గ్రాంట్ పెంచడం జరిగింది. తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాక ఆయన కూడా ఒక 5 లక్షలు పెంచడం 30 లక్షలు అయింది. ప్రతి సంవత్సరము విశ్వవిద్యాలయం వారు ప్రభుత్వానికి గ్రాంట్ రూపేణా వారి అభ్యర్థన చేయాల్సి వస్తుంది. దురదృష్టవశాత్తు 2018లో గ్రంథాలయ నిర్వాహకులు కానీ అటు యోగన విశ్వవిద్యాలయం కానీ పెద్దగా చొరవ చూపకపోవడంతో బహుశా వీళ్లకు నిధులు అవసరం లేదన్న ఒక కారణంగా ప్రభుత్వ నిధులను 35 లక్షల నుంచి ఈనాడు 10 లక్షలు కుదించడం, ఆ 10 లక్షలు కాస్త 7 లక్షలు కుదించడం జరిగింది. నిర్వహణ భారం అయిపోయింది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక ఆయన మాట ఇచ్చాడు, నేను వస్తాను చూస్తానాడు. 3 సంవత్సరాల తర్వాత రావడం జరిగింది. 5.5 కోట్లు మంజూరు జరిగింది. ఆ నిధులు రావడం 3 ఏళ్ళు ఆలస్యం కావడంతో ఆ నిర్వహణ వ్యయము ఖర్చులు తడిచి మోపిడి కావడం తిరిగి 2023 జూలైలో ఆ ఉత్తర్వులు మార్చి 6,87,40,000 రూపాయలకు నిధులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. ఆ విధంగా నిధులు మంజూరు కూడా జరిగింది. దురదృష్టవశాత్తు ఏంటి, యోగవేణ విశ్వవిద్యాలయం యొక్క యూనివర్సిటీ పట్టణాన్ని 10 కిలోమీటర్ల దూరంలో ఉండటం, లైబ్రరీ పట్టణంలో ఉండటంతో ఏదో పాలనాపరమైన ఒక బాధ్యతగా వాళ్ళు భావిస్తున్నారే తప్ప దీన్ని నిజంగా అభివృద్ధి చేయాలా అనే ఒక భావన వాళ్ళలో కొంచెం లోపించింది అనేది నాతో పాటు గ్రంథాలయ పరిస్థితులు బాగా అవగాహన ప్రతి ఒక్కరూ చెబుతున్నారు. విధి లేని పరిస్థితులు వాళ్ళు చూసుకుంటున్నారే కానీ నిజంగా అంకిత భావంతో చేసేది చాలా లోపించింది. కాకపోతే 23 డిసెంబర్లో 3,60,40,000 రూపాయల నిధులు యూనివర్సిటీ ఖాతాలో ఉన్నా కానీ ఇప్పటి వరకు కూడా దాదాపు 8 నెలలు అవుతున్నా కానీ అటు R&B విభాగం వారి నుంచి కానీ అటు ఆంధ్రప్రదేశ్ విద్యా వ్యవహారాల మౌలిక సదుపాయాల సంస్థ వారి ద్వారా కానీ నిర్మాణానికి ఏమాత్రము పూనుకోకపోవడము, ఈ విషయమే పదే వైస్ ఛాన్సలర్ కానీ రిజిస్ట్రార్ కానీ కోవడం జరుగుతుంది. వారు మేము తాత్కాలికంగా ఉన్నాము, ఇన్ఛార్జీలు ఉన్నామని మేమేమి చేయలేము అన్న రీతిలో వాళ్ళు స్పందించడం జరిగింది. చివరకు భాషా సాహిత్య ప్రియుడు ఇటీవలే కడప కలెక్టర్గా వచ్చిన శ్రీ లోతిడి శివశంకర్ గారిని కూడా కలవడం జరిగింది. ఆయన బ్రౌన్ ఒకప్పుడు ఇక్కడ ఉన్నాడు, ఇక్కడ సాహిత్య యజ్ఞం జరిపాడు, కలెక్టర్ సహాయకుడుగా పనిచేస్తున్న విషయం తెలిసి చాలా ఆనందంతో తప్పకుండా గ్రంథాలయాన్ని మనం ఏర్పాటు చేద్దాం, దీన్ని నిర్మిస్తామని చెప్పడంతో చాలా సంతోషపడ్డాము. 2 పర్యాయాలు కలవడం జరిగింది. త్వరలో ఒక సమావేశం ఏర్పాటు చేసి దీని గురించి చర్చిస్తామన్నారు. నేను కలెక్టర్ గారిని ఒకటే అడిగాను, మీరు చీఫ్ ప్యాటర్న్గా ఉన్నారు కాబట్టి ఇటు యూనివర్సిటీ అధికారులను, R&B అధికారులను, రెవెన్యూ అధికారులను ముగ్గురిని ఒక ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేసి ఎందుకు ఆలస్యం జరుగుతుంది, దీనికి ఎవరు బాధ్యులు అన్న ఒక విషయం మీద చర్చించి ఎలాంటి జాప్యం లేకుండా ఉన్న నిధులను సత్వరమే ఖర్చు పెట్టేసేసి బ్రౌన్ గ్రంథాలయ నూతన భవన నిర్మాణాలకు శ్రీకారం చుడితే కొంతలో కొంతైనా భవన నిర్మాణం జరిగి ఆలస్యం అయ్యే కొద్దీ నిర్వహణ ఖర్చులు పెరగడము, భవన నిర్మాణ వ్యయం పెరిగిపోవడంతో చివరకు 3 అంతస్తులకు ఎస్టిమేట్లు వేసుకున్న భవనం 1 అంతస్తు అయిపోతున్న భయము. ప్రస్తుత పరిస్థితుల్లో 8 నెలలుగా ఉన్న నిధులు ఖర్చు పెట్టిన పాపానికి నిధులు ప్రభుత్వం తీసుకున్నా ఏం ఆశయం లేదు ఒక బాధతో పదే ప్రభుత్వాన్ని వెంటపడడం జరుగుతుంది. మీ ఛానల్ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్, యూనివర్సిటీల ఛాన్సలర్ అయినటువంటి సయ్యద్ అబ్దుల్ నజీర్ గారిని ఒకటే కోరుకుంటున్నా, వైస్ ఛాన్సలర్గా ఉన్నటువంటి యోగవేమన యూనివర్సిటీ పరిధిలో ఉండే ఈ గ్రంథాలయాన్ని ఛాన్సలర్ హోదాలో మీరు ఒకసారి గ్రంథాలయాన్ని దర్శించండి. మీరు పుస్తక ప్రియులని, భాషాభిమానులని, గ్రంథాలయం అంటే ఎక్కువ మక్కువని విన్నాము, తెలుసుకున్నాం కాబట్టి అతన్ని కలవాలని ప్రయత్నం చేస్తున్నాను. అతన్ని కలిసి బ్రౌన్ గ్రంథాలయ యొక్క పరిస్థితిని వివరించి బ్రౌన్ గ్రంథాలయాన్ని యోగవేమన విశ్వవిద్యాలయ పరిధి నుంచి తప్పించి ఒక స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థగా, ఒక అటానమస్ బాడీగా గవర్నర్ పర్యవేక్షణలో, కలెక్టర్ గారి పర్యవేక్షణలో గ్రంథాలయ నిర్వహణలో అపారమైన అనుభవం ఉన్న వ్యక్తులతో సాహిత్య రంగంలో లబ్ధ ప్రతిష్ఠలై భాషా సాహిత్య సేవను ఏ విధంగా మరింత ముందుకు తీసుకుపోవచ్చు, ఏ విధంగా దీని ఒక పరిశోధనా కేంద్రంగా మరింతగా గొప్పగా తీర్చిదిద్దదు అనే ఒక తపన ఉన్న వ్యక్తులతో ఒక కమిటీని వేసి కడపలో ఉన్నంత మాత్రం ఇది కడప వారిది కాదు ఈ గ్రంథాలయము, విశ్వవ్యాప్తంగా ఉన్న తెలుగు వారి అందరిది ఈ బ్రౌన్ గ్రంథాలయం, భావితరాల వెలుగు స్తంభం ఈ బ్రౌన్ గ్రంథాలయం. దీన్ని పదిలపరచుకోవాల్సిన అవసరం ప్రతి తెలుగు వారికి ఉంది. విదేశాల నుండి ఎందరో తెలుగు అభిమానులు చాలా బాధపడుతుంది, ఏంటి బ్రౌన్ గ్రంథాలయ దుస్థితి ఈ విధంగా తయారైంది, దీనిని ఉండి కూడా నిర్మాణం పనులు ఎందుకు చేపట్టడం లేదు, వాళ్ళకి ఆ ఉద్దేశం లేకపోతే ప్రైవేట్గా ఒక స్వతంత్ర సంస్థగా ఏర్పాటు చేయండి, మేము నిధులు ఇస్తాము, మేము ఆదుకుంటాము, మేము ఆదరిస్తామని ఎంతోమంది చెప్తున్నారు. కాబట్టి మిడుకుమంటున్న ఒక ఆశతో బ్రౌన్ గ్రంథాలయం తిరిగి తన
ఒక ప్రాచీన వైభవాన్ని సంతరించుకొని దేశంలో ఒక ఆదర్శవంతమైన అద్భుతమైన సాంకేతిక ప్రమాణాలతో దీన్ని ఒక సమున్నతమైన గ్రంథాలయంగా తీర్చిదిద్దాల ఒక తపనతో బ్రౌన్ గ్రంథాలయాన్ని ఏ ఆశయ సిద్ధి కోసమే శాస్త్రి గారు తపన పడ్డారో, ఏ ఆశయ సిద్ధి కోసం రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు ఆర్థికంగా సహాయ సహకారాలు అందించారో, ఏ ఆశయ సిద్ధి కోసమే తెలుగు భాషాభిమానులు, తెలుగు ప్రియులు అందరూ తపన పడుతున్నారో వారి ఆశయాలు నెరవేరాలంటే బ్రౌన్ గ్రంథాలయం స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థగా ఉంటే, నిజమైన భాషాభిమానుల ప్రోత్సాహం ఉంటే తప్పకుండా బ్రౌన్ గ్రంథాలయం తిరిగి ఒక స్వర్ణయుగాన్ని సంతరించి ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. మీ ఛానల్ ద్వారా విశ్వవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వారందరికీ చేతులు జోడించి సవినయంగా ఒకటే ప్రార్థిస్తున్నా. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ మాన్యులు శ్రీ సయ్యద్ అబ్దుల్ నజీర్ గారిని నేను ప్రార్థిస్తున్నా, దయచేసి బ్రౌన్ గ్రంథాలయాన్ని సందర్శించండి. బ్రౌన్ గ్రంథాలయాన్ని మీరు దత్తత తీసుకోండి. ఒక ఛాన్సలర్ హోదాలో, ఒక గవర్నర్ హోదాలో గ్రంథాలయాన్ని దత్తత తీసుకుంటే దీన్ని ఏ విధంగా అభివృద్ధి చేయొచ్చు అని సాటి ప్రపంచానికి మీరు చాటి చెప్పగలరు. విద్యావేత్తలు, న్యాయమూర్తులు మీరు దయచేసి ఈ విషయంలో చొరవ చూపాలి. ముఖ్యంగా ప్రత్యేకించి కడప కలెక్టర్ శ్రీ లోతేడి శివశంకర్ గారు గొప్ప భాషాభిమాని, తెలుగు సాహిత్యం పట్ల, తెలుగు ఎక్కువ మక్కువ ఉన్నవారు కాబట్టి వారిని కూడా పలుమార్లు నేను వేధిస్తున్నాను. ఖచ్చితంగా బ్రౌన్ గ్రంథాలయానికి మంచి రోజులు వస్తాయని ఆశిస్తాము. తెలుగు భాషాభిమానులందరి ఒకటే కోరిక, బ్రౌన్ గ్రంథాలయాన్ని నిలబెట్టుకుందాం. భావి తరాల వారికి వెలుగు స్తంభంగా. ఇక్కడ చదువుకున్న వారు ఐఏఎస్లు అయ్యారు, ఐపీఎస్లు అయ్యారు. ఎంతోమంది గ్రూప్ 1, గ్రూప్ 2 సర్వీసెస్ ఎగ్జామ్స్ తయారవుతున్నారు. ఐఏఎస్లు కూడా ప్రిపేర్ అవుతున్నారు. ఇంకా మరింత కొత్తగా నూతన శాస్త్ర సాంకేతిక విజ్ఞానాన్ని జోడించి నిరంతరం సాహిత్యపరమైన, సంగీతపరమైన వివిధ రకాల విషయ పరిజ్ఞానపు కేంద్రంగా బ్రౌన్ గ్రంథాలయం తీర్చిదిద్దితే ఆనాడు ఏ ఆశయ సిద్ధి కోసం అయితే బ్రౌన్ సాహిత్య యజ్ఞం జరిపిన స్థలంలో, సరస్వతీదేవి నర్తించిన స్థలంలో బ్రౌన్ గ్రంథాలయం కొత్త వెలుగులు సంతరించుకుంటుందని, ఆ దిశగా అధికారులు సహాయ సహకారాలు అందిస్తారని, ఇది కడప పట్టణ ప్రజలు, కడప జిల్లా ప్రజలు, రాష్ట్ర ప్రజలు, తెలుగు భాషాభిమానులందరూ కూడా ఈ గ్రంథాలయం మనది, దీన్ని నిలబెట్టుకోవడం మనందరి విధేని భావించిన నాడే ఏనాడు ప్రజల్లో ఈ గ్రంథాలయం మనది ఒక భావన, తపన, ఆర్తి, ఆవేదన పెళ్ళుబుకుతుందో ఆనాడే గ్రంథాలయం బ్రతికి బట్టగడుతుంది. శాస్త్రి గారు ఆనాడు విధి లేని పరిస్థితుల్లో గ్రంథాలయాన్ని ప్రభుత్వ పరం, యోగ వేమన యూనివర్సిటీ పరం, వెంకటేశ్వర విద్యాలయ పరం చేయడం జరిగింది. అది చారిత్రక తప్పిదమో, చారిత్రక అవసరమో అప్పటి పరిస్థితులకు అనుగుణంగా వారు చేయడం జరిగింది. ఇప్పటి పరిస్థితుల్లో ఒక రకంగా ఇది చారిత్రక తప్పిదమేమో అనే భావన చాలామందికి కలుగుతుంది. అది కాదు, దీన్ని మరింత గొప్పగా మనం వెలుగులోకి తీసుకొస్తామన్న తపన, ఆశ, ఆరాటం కోసం మేము పోరాటం చేస్తున్నాము. బ్రౌన్ గ్రంథాల సలహా మండలిని పునఃస్థిరీకరించేది ఏ కడప వాళ్ళ సొత్తు కాదు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గ్రంథాలంగా అపారమైన అనుభవం ఉన్నవారు ఎందరో ఉన్నారు. వాళ్ళ సలహా మండలిలో నియమించండి. తెలుగు భాష సాహిత్య సముద్రం కోసం విశేషమైన కృషి చేస్తున్న పెద్దలు ఎందరో ఉన్నారు. వారిని కూడా గ్రంథాలయ సలహా మండలి సభ్యులుగా నియమించండి. గ్రంథాల అభివృద్ధికి మన వంతుగా, మన జిల్లాలో ఉన్నందుకు, మన పట్టణంలో ఉన్నందుకు దీన్ని మరింతగా అభివృద్ధి చేసి ప్రగతి పదంలో బ్రౌన్ గ్రంథాలయాన్ని తీసుకెళ్దాము. తప్పకుండా. అసలు ఈ గ్రంథాలయం వల్ల నిజంగా మేలు జరిగిందంటారా? అంటే నిజంగా పరిశోధనలు జరిగాయా సార్? గుండెల మీద చేతులు వేసుకొని చెప్తే ఏ పరిశోధన, భాషా పరిశోధన కేంద్రం అని పేరు పెట్టామో ఆ నిజమైన పరిశోధనలు జరగడం లేదనేది మాకంటే ఎక్కువగా ఎందరో పెద్దలు, విద్యావేత్తలు చాలా బాధాపరితప్త హృదయంతో బాధపడి చెప్తారు. నిజమైన పరిశోధన జరగాలి. బ్రౌన్ ఇక్కడ ఉన్నప్పుడు భాషా సేవ, బ్రౌన్ తిరిగి లండన్కి వెళ్ళాక ఆయన చేసిన సేవ, అతని కృషి మీద ఎంతో పరిశోధన చేయాల్సిన అవసరం ఉందని ఇటీవలే పరమపదించిన స్వర్గీయ శివలంక రాధాకృష్ణ గారి అల్లుడు డాక్టర్ పశుమతి సత్యనారాయణమూర్తి గారు బ్రౌన్స్ లైఫ్ ఇన్ లండన్ ఆఫ్టర్ లీవింగ్ ఇండియా అని ఆయన బ్రౌన్ సమాధిని సందర్శించి బ్రౌన్ సేకరించిన లేఖలను, బ్రౌన్ మీద విశేషమైన కృషి చేసి ఎంతో విలువైన సమాచారం సేకరించారు. ఆ సమాచారం అంతా మన బ్రౌన్ గ్రంథాలయానికి వాళ్ళు ఇవ్వడం జరిగింది. నిజమైన పరిశోధనలు జరగాలి. ఏ భాషాభివృద్ధి కోసం బ్రౌన్ తమ్మడపడ్డాడో అది తప్ప మిగిలిన కార్యక్రమాలు జరుగుతున్నాయి. నిజమైన భాషా పరిశోధనలు జరిగితే తెలుగు యొక్క భాషా వైభవం ప్రపంచానికి తెలుస్తుంది. తెలుగు శాసనం దొరికిన జిల్లా కడప జిల్లా. ఇటీవలనే వెంకయ్యనాయుడు కూడా ఆ తెలుగు శాసనాన్ని చూసి అచ్చెరు ఉంది. ఎంతో చేయాల్సింది చాలా ఉంది, దీన్ని చేయాలన్న
ఒక తపన వ్యక్తం చేశారు. అందరికీ చేయాలన్న తపన ఉంది, ఏమీ చేయలేకపోతున్నామనే బాధ ఉంది, ఏదైనా చేసి తీరాలని ఒక పట్టుదల ఉంది. ఇవన్నిటి మధ్యలో నలిగిపోతున్న బ్రౌన్ గ్రంథాలయానికి ఆ గ్రహణం ఎప్పుడు పెడుతుందో కాలమే సమాధానం చెప్తుంది. మరి గ్రంథాలయానికి నిధులు ఎప్పుడు మంజూరు చేయడం జరిగింది? మంజూరు చేసిన తర్వాత కూడా పనులు ఎందుకు జరగడం లేదంటారు? స్వర్గీయ డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక ఆయన గతంలో ఇచ్చిన మాట మేరకు బ్రౌన్ గ్రంథాలయాన్ని అప్పటి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం వారికి అనుబంధంగా, ఆ తర్వాత కడపలో నెలకొల్పిన యోగ వేమన విశ్వవిద్యాలయానికి అనుబంధంగా చేయటం, సంవత్సరానికి 15 లక్షల రూపాయల గ్రాంట్ మంజూరు చేస్తూ దాన్ని అంచెలంచెలుగా దాదాపు 30 లక్షల రూపాయల దాకా పెంచడం జరిగింది. 2018 సంవత్సరంలో బ్రౌన్ గ్రంథాలయ నిర్వహణ చూశాక చాలా బాధపడ్డాం. అసలు సీసీ కెమెరాలు పనిచేయని స్థితి, జిరాక్స్ మిషన్ చెడిపోయడం, అసలు ఏమైనా చిన్న అగ్ని ప్రమాదం జరిగితే బ్రౌన్ గ్రంథాలయం ఒక భస్మీపటలమో ఒక బూడిద కుప్పగా మారిపోయే ప్రమాదం ఏర్పడుతుంది. అక్కడ అగ్నిమాపక నియంత్రణ యంత్రాలు కూడా చేయలేని పరిస్థితుల్లో లోక్ అదాలత్ శాశ్వత ప్రజా ప్రయోజన శాశ్వత సేవల లోక్ అదాలత్ సభ్యుడిగా లోక్ అదాలత్లో నేను ఒక దావా దాఖలు చేయడం, 2018 దాదాపు 2 సంవత్సరాల పాటు కోర్టులో పోరాటం జరిగితే కోర్టు జడ్జి గారు శ్రీ విష్ణుప్రసాద్ రెడ్డి గారు ఆశ్చర్యం చేసి, తెలుగు ప్రజల ఆస్తి ఇంత నిర్లక్ష్యానికి గురవుతుంది, మీరు చాలా బాధ్యత రాహిత్యంగా ఉన్నారు, అపూర్వమైన పుస్తక సంపద చాలా ప్రాచీనమైన పుస్తకాలను వెంటనే డిజిటలైజ్ చేయాల్సిన అవసరం ఉంది, వెంటనే ఒక కెమెరా కొనమని చెప్పారు. వారి ఉత్తర్వుల మేరకు కెమెరా కొనడం జరిగింది. వారి ఉత్తర్వుల మేరకు అగ్నిమాపక శాఖ వారి సౌజన్యంతో వారు తనిఖీ చేయడం, వారి ఉత్తర్వుల మేరకు దాదాపు 4 లక్షల రూపాయలు పెట్టి అగ్నిమాపక యంత్రాలను కూడా బిగించడం జరిగింది. అన్ని కోర్టు ఉత్తర్వుల ప్రకారం అయితే జరిగాయి. ఆ తర్వాత తిరిగి యథారాజా అన్నట్టుగా నిర్వహణ లోపము బాధ్యత రాహిత్యంతో నిధులు నిరసించిపోవడం జరిగింది. అసలు గ్రంథాలయం అస్తిత్వమే ప్రమాదం ఘంటికలు మోగుతున్న వేళ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక వారిని పలుమార్లు కలిసి వారిని లేఖల ద్వారా వేధించి బాధించి చాలా ఒత్తిడి చేయడం, అప్పట్లో విశ్రాంత న్యాయమూర్తులు శ్రీ సి నాగార్జున రెడ్డి గారు ఒత్తిడితో బ్రౌన్ గ్రంథాలయానికి నిధులు మంజూరు చేయించుకోవడం జరిగింది. అప్పట్లో 7/7/2021లో జీవో మంజూరు చేస్తూ 9/7/21లో బ్రౌన్ గ్రంథాలయాన్ని అప్పటి ముఖ్యమంత్రి హోదాలో శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు సందర్శించడం జరిగింది. నిధుల విడుదల జాప్యం కారణంగా ఆ నిర్వహణ ఖర్చులు, నిర్మాణ వ్యయం పెరిగి 6,87,00,000 పెరగడంతో తిరిగి వారిని వెంటాడి సాధించడంతో 6,80,00,000 రూపాయలకు డిసెంబర్లో పూర్తి మొత్తం విడుదల చేయడం జరిగింది. భవనం స్థల సేకరణకు యజమానులకు డబ్బులు చెల్లించి స్థలం సేకరించుకోవడం జరిగింది. నిధుల మంజూరు కోసం యూనివర్సిటీ ఖాతాలో నిధులు ఉన్నాయి. అప్పటి వీసీ గారు, అప్పటి రిజిస్ట్రార్ గారు శ్రీ వెంకట సుబ్బయ్య గారు చాలా కష్టపడ్డారు ఈ విషయంలో. అధికారులను వెంటబడి ఫైల్ తిప్పుకుంటూ నిధులు సేకరించారు. ఇవాళ వచ్చిన నిధులు ఖర్చు పెట్టలేని మనస్తత్వం ఎందుకు వీళ్ళకుందో అర్థం కావటం లేదు. నిధులు ఉండి నీరసించిపోతుంది. R&B వారు మేము చేస్తామని ముందుకు వచ్చారు, కానీ వాళ్లకు ఇవ్వటం లేదు. ఆంధ్రప్రదేశ్ విద్యా మౌలిక సదుపాయాల సంస్థ వారికి ఇవ్వమని చెప్పారు, లేఖపూర్వకంగా ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. వారికి ఇవ్వక, R&B వారికి ఇవ్వక, వారు చేయక, నిధులు ఉండి కూడా నిర్లక్ష్యం అనేది క్షమించరాని యొక్క నేరం, భయంకరమైన బాధ్యత రాహిత్యము. ప్రభుత్వపరమైన సంస్థలు ఉంటే అన్నిటికంటే భయంకరమైన నిర్లిప్తత, నిరాసక్తత, బాధ్యత రాహిత్యం అనేటువంటి భయంకరమైన జబ్బులు సోకుతాయి. శాస్త్రి గారు ప్రభుత్వ పరం చేస్తున్నారు, ఇది బాగుపడదేమో అని ఆనాడు కొంతమంది పెద్దలు చెప్పారు. విధి లేని పరిస్థితుల్లో దాని నిర్వహణ వ్యయం భయంకరంగా తయారు కావడంతో ఎంతో బాధాపరిత హృదయంతో శాస్త్రి గారు ప్రభుత్వపరం చేయడం జరిగింది. ఇవాళ ప్రభుత్వం సహకరిస్తున్న యూనివర్సిటీ వారు ముందుకు రాకపోవడం చాలా బాధగా ఉంది. వాస్తవాలు మాట్లాడితే యూనివర్సిటీ అధికారులకు కోపం రావచ్చు, కానీ అదే యూనివర్సిటీలో పనిచేస్తున్న ఎందరో మంది అధ్యాపకులు, ప్రొఫెసర్లు, ఆచార్యులు నిజమే నిధులు ఉండి కూడా నిరసించిపోయింది. చాలా బాధాకరంగా ఉంది. వారు కూడా అంతర్లీనంగా ఎంతో మదన పడుతున్నారు. తెలుగు భాషాభిమానులు బాధపడుతున్నారు. కలెక్టర్ గారు ఏంటి ఇలా అయిపోయిందని ఆయన బాధపడుతున్నారు. అందరూ బాధాపడత హృదయాలు అయ్యారు. కానీ దీనికి ఏం చేస్తామని ఒక నిర్మాణాత్మకమైన కృషి జరిపితే తప్ప బ్రౌన్ గ్రంథాలయం బాగుపడదనేది ఒక బాధ, ఒక ఆర్తి అయితే మాకు మిగిలింది. ఖచ్చితంగా ఏదో ఒకరోజు బ్రౌన్ గ్రంథాలయం తిరిగి దాని ప్రభావాన్ని నిలబెట్టుకుంటుందని ఒక ఆశ అక్కడక్కడ మిణుకుమంటూ ఉంది. తెలుగు భాషాభిమానులు, కడప పట్టణ ప్రజలు అందరూ చొరవ తీసుకొని ఎందుకు నిర్మించరు అని ఒక ఉద్యమం చేస్తే తప్ప ఇది బాగుపడదేమో అని ఒక భయం ఉంది. ఈనాడు మీ ఛానల్ వారు ముందుకొచ్చి దీని వెలుగులోకి వాస్తవాలు ప్రజలు తెలుసుకోవాలి, ప్రజలకు తెలియాలి. అప్పుడే కానీ ప్రజలు నిలదీసి ప్రశ్నిస్తే తప్ప పనులు జరగని.
దుస్థితికి వచ్చింది. ఆ కృషిలో బ్రౌన్ గ్రంథాలయంలో నూతన భవన నిర్మాణానికి మేము చేస్తున్న ధర్మ పోరాటానికి, న్యాయ పోరాటానికి ప్రజలు, పాత్రికేయులు, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు అందరూ సహాయ సహకారాలు అందిస్తే తిరిగి బ్రౌన్ గ్రంథాలయం ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఒక వినూత్నమైన పంథాలో ప్రగతి పథంలో పయనిస్తుందని ఆశిస్తాం. సార్, చివరిగా ఒక ప్రశ్న సార్, ఈ సిపి బ్రౌన్ గ్రంథాలయం బాగుపడాలంటే ఏం చేయాలి, ఏం చేస్తే బాగుంటుంది? గతంలో బ్రౌన్ గ్రంథాలయం విశ్వవిద్యాలయ నిర్వహణలో ఉంటే వారికి నచ్చిన రీతిలో డెవలప్ చేస్తారన్న ఒక భావనతో దీనికి జిల్లా కలెక్టర్ గారు చీఫ్ ప్యాట్రన్గా కొంతమంది స్థానిక పెద్దలతో ఒక సలహా మండలిని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సలహా మండలిలో పెద్దల సలహాలు, సూచనల మేరకు కొంత అభివృద్ధి పథంలో పయనించింది. స్వర్గీయ కేతు విశ్వనాయుడు గారు చెప్పాడు, ఈ ప్రాంతంలో ఎంతో మంది సాహితీవేత్తలు ఉన్నారు, వారి దగ్గర నుండి గ్రంథాలయాలు సేకరించాలి, వారి దగ్గర ఉన్న వ్రాత ప్రతులను సేకరించాలి, వాళ్ళ చేతి వ్రాతలను సేకరించాలి, భవిష్యత్ తరాలకు వాటి గురించి తెలియజేయాలి అనే ఉద్దేశంతో నిజమైన పరిశోధన జరగాలి అని ఎంతో తపన పడ్డారు. తర్వాత ఆ కాలగర్భంలో ఆ సలహా మండలి కనుమూతపడింది. తిరిగి 2019లో సలహా మండలిని తిరిగి నియమించమని చెప్పి పదే లేఖలు రాయడంతో అప్పటి ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి గారు యోగవేణ విశ్వవిద్యాలయం వారికి లేఖ రాసు వెంటనే బ్రౌన్ గ్రంథాలయం సలహా మండలి నిర్మాణం చేయమని చెప్పి సూచించడం, అప్పటి కలెక్టర్ శ్రీ చేవూరి హరికిరణ్ గారి చొరవతో ఒక సలహా మండలిని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సలహా మండలిలో పెద్దలు శ్రీ కేతు విశ్వనాయుడు గారు, రాజపాలెం చంద్రశేఖర్ రెడ్డి గారు, కట్టా నరసింహులు గారు, ఎన్సి రామసుబ్బారెడ్డి గారు, షేక్ హుస్సేన్ సత్యాగ్ని గారు, ఇలాంటి పెద్దలు అందరూ ఉండడం, నేను అందరూ ఉండటంతో బ్రౌన్ గ్రంథాలయం ఏ విధంగా ప్రగతి పథంలో పయనిస్తుంది. దాదాపు రజతోత్సవం జరుపుకునే సంవత్సరంలో ఉండి కూడా రజతోత్సవాలు జరుపుకోవద్దు, చాలా శోచనీయమైన భావనతో రజతోత్సవాలు కూడా జరుపుకోవాలని చెప్పడంతో రజతోత్సవాలు జరుపుకున్నాం. రాజశేఖర్ గారు ఏ ఉద్దేశంతో నెలకొల్పారో ఈ బ్రౌన్ గ్రంథాలయాన్ని, వారి కుమారులు తమ తండ్రి పేరుతో లైఫ్ టైం అచీవ్మెంట్, వైఎస్ఆర్ లైఫ్ టైం అచీవ్మెంట్ పేరుతో మొట్టమొదటిసారిగా బ్రౌన్ గ్రంథాలయానికి 10 లక్షల రూపాయలు విరాళం ప్రకటించడం జరిగింది. ఆ విధంగా ఆ నిధులను గ్రంథాలయ అభివృద్ధి కోసం జరిగింది. బ్రౌన్ గ్రంథాలయాన్ని ప్రభు వెంకటేశ్వర విశ్వవిద్యాలయం వారికి తదుపరి యోగ విశ్వవిద్యాలయంగా హ్యాండ్ ఓవర్ చేసే రోజు దాదాపు 40,000 పుస్తకాలు, 22 లక్షల రూపాయల నిధులు బ్రౌన్ మెమోరియల్ ట్రస్టులో ఉన్న నిధులు కూడా అప్పగించడం జరిగింది. ఈనాడు ఆ నిధులు బ్యాంకుల్లో పెరిగి పెద్దవై దాదాపు 1 కోటి రూపాయల మేరకు ఆ నిధులు ఉన్నాయి. ప్రభుత్వం నూతన భవన నిర్మాణాని కోసం 3,60,40,000 రూపాయల నిధులు మంజూరు చేసింది. స్థలం దాదాపు 25 సెంట్లు స్థలం కొన్నాము. 5 సెంట్ల స్థలం తిరిగి వాళ్ళు భవన యజమానులు విరాళంగా ఇచ్చారు. గతంలో 20 సెంట్ల స్థలాన్ని ఇచ్చారు, తిరిగి 5 సెంట్ల స్థలం ఇచ్చారు. 25 సెంట్ల స్థలం మనం కొన్నాము. స్థలం ఉంది, అంగట్లో అన్నీ ఉన్న అల్లు నోట్లు శనిన చందంగా స్థల సేకరణ జరిగింది. భవన నిర్మాణానికి నిధులు ఉన్నాయి, అయినా అడుగు ముందుకు పడడం లేదు. అంటే విశ్వవిద్యాలయ అధికారుల బాధ్యత రాహిత్యానికి ఒక పరాకాష్టాన్ని చెప్పుకోవడంలో ఎంతో ఆవేదనతో కూడి ఈ వ్యాఖ్య చేస్తున్నాను నేను. వాళ్ళు కూడా వెంటనే ఆలోచన చేసి భవిష్యత్తులో తమకు వచ్చిన ఒక గొప్ప అవకాశాన్ని వినియోగించుకొని నూతన భవనాల నిర్మాణం చేపడితే వారికి కూడా గౌరవం పెరుగుతుంది. యోగ విశ్వవిద్యాలయానికి ఒక తలమానికంగా ఉన్న బ్రౌన్ గ్రంథాలయం మరింత గొప్పగా వెలుగొందుతుండడంలో ఎలాంటి అతిశక్తి కానీ అనుమానం కానీ లేదు. సో థ్యాంక్ యూ సార్. మీ మాటల వల్ల తెలుగు ప్రజలకే కాదు, తెలుగు భాష అభిమానులకు కూడా ఒక చక్కటి అవగాహన అయితే కల్పించారని అనుకుంటున్నాను. సో చూశారు కదండి, సిపి బ్రౌన్ గ్రంథాలయ సలహా మండలి సభ్యులైనటువంటి జానమద్ది విజయభాస్కర్ గారి మాటలు. ఆయన పడుతున్నటువంటి శ్రమ, ఆయన పట్టుదల, గ్రంథాలయం పట్ల ఉన్నటువంటి ఆయన యొక్క భక్తి శ్రద్ధలు కూడా ఓన్లీ కడప నగరంలో ఉన్న కడప జిల్లా వాసులకే కాదు, విశ్వవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు ప్రజలకి, తెలుగు అభిమానులకి ఈ సిపి బ్రౌన్ గ్రంథాలయం ఎంతో ఉపయోగకరం, ప్రయోజనం అని కూడా చెప్తున్నారు. వాళ్ళు అనుకున్నట్లుగా వాళ్ళు ఏమేమైతే గ్రంథాలయానికి చేయాలని అనుకుంటున్నారో అవన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా కేటీవీ తరఫున నేను కోరుకుంటున్నాను. నమస్తే సార్. నమస్కారం అండి. సో ఇది ఇవాల్టి విజయభాస్కర్ గారితోటి ముఖాముఖి కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.